ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మత్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన విశ్వావసునామ సంవత్సరంలో మనం వైశాఖ మాసంలో ప్రవేశించాము. మరియు మనకు రేపు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అనేది చాలా విశేషాలు కలిగింది. ఈరోజు ఏమేం విశేషాలు ఉన్నాయని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓం మహాలక్ష్మి అయి నమః అని మరి షేర్ చేయండి. మరి దీనికి అక్షయ తృతీయ అనగానే మనము బంగారం కొనాలి అనేది ఒకటి అందరికీ తెలిసిన విషయము. అయితే మరి ఆ బంగారం కొనాలా కొనవద్దా, అసలు ఏం చేయాలి ఆ రోజు అనేది మనము ఊరికే కాదండి, మనము పురాణాల ప్రకారము అసలు దాని సంగతి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పూర్వము ఇటువంటి ఆలోచనే పార్వతీదేవికి వచ్చిందట. పురాణాలన్నీ కూడా మనకు పార్వతీదేవి అడగడము, పరమేశ్వరుడు చెప్పడము ద్వారానే మనకు తెలుస్తాయన్నమాట. ఆ విధంగా పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడిగిందట, స్వామి మరి ఇది మత్స్య పురాణంలో ఉందట. ఈ ఈశ్వరుడు పార్వతీదేవితోని చెప్పిన విషయం మత్స్య పురాణము 5వ అధ్యాయంలో. అయితే దాంట్లో ఈశ్వరుణ్ణి ఏమడుగుతుంది పార్వతీదేవి అంటే, స్వామి నాదా, నాకు ఈ సర్వకామప్రదమైన అంటే అన్ని కోరికలను తీర్చగలిగేది అయినా అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పండి. అసలు ఈ అక్షయ తృతీయ రోజు వైభవం ఏమిటి, ఏం చేయాలి అని అడిగిందట. అడిగితే అప్పుడు ఈశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానమైనా, ఏ పుణ్యకార్యమైనా సరే దాని ఫలితము అక్షయమవుతుంది. అందుకని దీనికి అక్షయ తృతీయ అని అన్నారు అని తెలియజేస్తున్నాడు అనమాట. అంటే ఏ పని చేసినా కూడా అది అక్షయం అవుతుంది, కేవలం బంగారం కొనుక్కోవడే కాదు. అయితే మరి అట్లాగే పుణ్య కార్యాచరణ చేయాలి. మరి దానివల్ల వచ్చే ఫలితము అక్షయమైనట్లే పాపకార్యాలు చేస్తే పాపకార్యాలు కూడా అక్షయం అవుతాయట. అది కూడా పరమేశ్వరుడు తెలియజేస్తూ ఉన్నాడు, మనం తెలుసుకోవాలి. కేవలం అక్షయం అయ్యే విషయాలు ఏంటి, కాకూడని విషయాలు ఏంటో తెలుసుకొని ఆచరించాలన్నమాట. అయితే పుణ్యకార్యాలు చేస్తే అక్షయం అవుతాయన్నప్పుడు మనము పాపకార్యాలు చేస్తే పాపకార్యాలు కూడా అక్షయం అవుతాయట. వాటి వల్ల మనము పాపాన్ని మూటగట్టుకుంటూ ఉంటాము. మరి ఇట్లా ఈరోజు తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుందట. అందుచేత ఇది చాలా విశేషమైన రోజు. మరి ఈ అక్షయ తృతీయకు అంత విలువ ఎందుకు అంటే బ్రహ్మతో కూడిన తిథి అట ఇది తృతీయ అనేది. మరి ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయండి, మనం చెప్పుకుంటూనే ఉన్నాము. సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది. అంటే ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజుగా నరసింహ రూపంలో చెప్తూ ఉంటారు. మరి మనకు బసవేశ్వరుడు జయంతి ఆ రోజే అని, మరి పరశురామ జయంతి ఆ రోజే. మరి అదేవిధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ద్రౌపదీదేవికి అక్షయ పాత్రను ప్రసాదించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఈరోజు ఏం చేయాలి మరి నాదా, మరి ఈ అక్షయ తృతీయ ఎంత విశేషమైనది కదా, ఆ రోజు ఏం చేయాల్సి ఉంటుంది అని పార్వతీదేవి అడుగుతుంది.
అయితే ఆ పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు, ఆ రోజు ఉపవాస దీక్ష చేయాలి. ఉపవాస దీక్ష చేస్తూ ఏ కర్మను ఆచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగా పొందుతాం మనం. అలాగే ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువును పూజించాలి. అంటే విష్ణువుకు అక్షయుడు అనే పేరుంది కాబట్టి అక్షయుడు, నశించని వాడు, ఎప్పుడు క్షయము కానివాడు విష్ణువు. విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు కాబట్టి ఆ విష్ణువును పూజించాలి ఆ రోజు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది అని తెలియజేస్తూ ఉన్నాడనమాట. మరి ఆ రోజు అక్షతోదకంతో స్నానం చేయాలి. అంటే అక్షతలు వేసుకొని నీళ్ళల్లో స్నానం చేయాలట. మరి అక్షతలను విష్ణు భగవానుని పాదాలపై ఉంచి అర్చించి తర్వాత ఆ బియ్యాన్ని చక్కగా మరోసారి ఎవరైనా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. మిగిలిన వాటిని మనము దైవోచ్చిష్టంగా వండుకోవాలి. అంటే మరి అక్షంతలు కొన్ని ఉంటాయి కదండి, అంటే విష్ణు పాదాల దగ్గర కొన్ని ఉంచినవి తీసి మనము కొన్ని బియ్యం తీసుకొని అందులో వేసుకొని కొన్నేమో బ్రాహ్మడికి దానం ఇచ్చుకోవాలి, కొన్నేమో మనము వండుకొని ప్రసాదంగా స్వీకరించాలట. మరి అలాగే వాటిని బ్రాహ్మణులకు ఇచ్చినప్పుడు భగవంతుడికి పెట్టినప్పుడు అది ప్రసాదం, భగవంతుని ఉచ్చిష్టంలాగా. మరి బ్రాహ్మణులకు కూడా అందులోంచి కొన్ని ఇస్తాం కాబట్టి బ్రాహ్మణ ఉచ్చిష్టంగా కూడా మనము దాన్ని స్వీకరించినట్టు అవుతుందట. అది చాలా విశేషము కాబట్టి అటువంటి ప్రసాదాన్ని ఆ దైవ సమానంగా భావించి ఆ ప్రసాద బుద్ధితో స్వీకరించినప్పుడు మాత్రమే మనకు దాని యొక్క ఫలితం అనేది పొందుతాము. అంటే అక్షయంగా ఆ మంచి పుణ్యం అనేది కలుగుతుందట. మరి తీసుకున్నప్పుడు మనము దాన్ని గౌరవంగా తీసుకోవాలి. ఏదో మంది కోసం తీసుకున్నట్టుగా దాన్ని తృణీకరించకూడదు. ప్రసాదాన్ని భక్తితో పూజించుకోవాలి, భక్తితోనే దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అంతేగాని ఏదో చెప్పారు చేశాము అన్నట్టు దాని తృణీకరణ భావంతో ప్రసాదాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు. అట్లా చేస్తే ఒకవేళ మనము ఎటువంటి భావంతో చేస్తామో అటువంటి ఫలితాన్ని మనము అక్షయంగా పొందుతామట. తప్పకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజు ఏం చేయాలనేది. ఇట్లా పురాణాల్లో ఈశ్వర వాక్కు ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియ నాడే పైన చెప్పిన విధంగా చేయడం కాదు. ఈ తృతీయ అనేది వ్రతము లాగా సంవత్సరం అంతా కూడా చేయాలి. అట్లా ఎవరైతే చేస్తారో వాళ్లకు ఎన్నో జన్మలకు సంబంధించిన పుణ్యాన్ని పొందుతారట. మరి దాన్ని కూడా ఎలా చేయాలో చెప్తూ ఉన్నారు. వ్రతాన్ని ఆచరించాలి. 12 మాసాలలో కూడా శుక్లపక్ష తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణువును ప్రీతితో అర్చిస్తే మనకు రాజసూయ యాగం చేసిన ఫలితం లభిస్తుందట. మరి తర్వాత అంత్యంలో ముక్తిని పొందుతాము. మరి అలాగే అక్షతలు అంటే ఏమాత్రము విరగని పగుళ్ళు లేని గట్టిగా ఉన్న బియ్యం. అందుకే చూడండి రామ కళ్యాణానికి వడ్లు తెప్పించి వడ్లను ఒలిచి ఆ బియ్యాన్ని తలంబ్రాలుగా వేస్తారు అక్షతలుగా. అట్లా విరిగిపోయిన బియ్యాన్ని అక్షతలుగా పెరుమాళ్లకు ఉపయోగించకూడదు అని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. విరగని బియ్యాన్ని ఉండాలి, ఆ ధాన్యాన్ని తీసుకోవాలన్నమాట. అట్లా కొంతమంది గోధుమలను కూడా తీసుకుంటారు, కొంతమంది జొన్నలను కూడా తీసుకుంటారు. అంటే వాళ్ళు ముఖ్యంగా ఆహారంగా వేటిని స్వీకరిస్తారు, వరిని స్వీకరిస్తే వరి అక్షంతలు. కొంతమంది చూస్తాం మహారాష్ట్ర అటు సైడు పెళ్ళిళ్ళ తలంబ్రాలు జొన్నలను పోసుకుంటూ ఉంటారు.
అంటే వాళ్ళు తినే ఆ ధాన్యాన్ని వాళ్ళు అట్లా స్వీకరిస్తారనమాట. అట్లా విష్ణుమూర్తిని మనము పూజించినట్టయితే మనకు అటువంటి యాగం చేసిన పుణ్యం కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు పరమేశ్వరుడు పార్వతీదేవితోని. ఇట్లా ప్రతి నెల కూడా చేయాలి. అట్లా ఒక లక్ష్మీనారాయణుల ప్రతిమను చేసుకొని దాన్ని పూజించి ఆ 12 మాసాలు అయిన తర్వాత లాస్ట్ చివరి పాల్గొన మాసంలో లేదో 12 మాసాలు అయిన తర్వాత మళ్ళీ చైత్ర మాసమో మరి వైశాఖ మాసంలోనో తిరిగి అక్షయ తృతీయ రోజు మనం దాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలట. ఆ విధంగా చేస్తే మనకు ఎన్నో జన్మజన్మల పాపాలు తొలగిపోయి మన పితృదేవతలు ఎన్నో జన్మల తరతరాల నుండి కూడా నరక బాధలు అనుభవిస్తున్న వారు కూడా తరిస్తారట, వాళ్ళు కూడా ముక్తిని పొందుతారట. అంతటి పుణ్యం కలుగుతుంది ఈ అక్షయ తృతీయ అని చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా నారద పురాణంలో కూడా ఈరోజు చేయవలసిన దాన ధర్మాల గురించి కూడా చెప్పారు. మరి దాన్ని కూడా తెలియజేస్తాను అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అత్యధిక ఫలాన్ని ఇస్తుంది. మనం చిన్న దానం చేసినా కూడా ఎన్నో రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది మనకు. ఈరోజు చేసిన దానము ధర్మం చేయడమే అక్షయ ఫలితాన్ని కలిగిస్తుంది. దానం చేయడము అంటే దైవస్వరూపులైన భూసురులు బ్రాహ్మలకు ఇవ్వడము దానము, మనం నమస్కరించాలి. మరి ధర్మం చేయడం అంటే బీదలకు, మన పెద్దల పేరుతోని బీదలకు వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఆహారము ఏదైనా దానం చేయాలన్నమాట. ఆ విధంగా దాన ధర్మాలు ఏవి చేసినా కూడా వాటికి అక్షయమైన ఫలితాన్ని పొందుతామట. మన పితృదేవతల యొక్క ఆశీస్సులను కూడా అక్షయంగా కలుగుతుందట ఈరోజు చేయడం వల్ల. మరి నారద మహర్షి ఏం చెప్పాడు అంటే అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృతము అంటే నెయ్యిని దేనువును అంటే ఆవును కనుక దానం చేసిన వాడికి ఫలితము ఇంత అని చెప్పరాదు, అనంతమైన పుణ్యాన్ని పొందుతారు వాళ్ళు. మరి సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడైన బంగారము రత్నములతో కూడిన మరి విమానములో అంటే విష్ణు దూతలు విష్ణువుతో సమానంగా శంఖచక్రధారులైన వాళ్ళు విమానాన్ని తీసుకొని వచ్చి ఆ వైకుంఠానికి తీసుకెళ్తారట, పరమపదానికి ముక్తి పొందుతారు అని చెప్తూ ఉన్నాడు నారదుడు. అంటే మనమే కాదు, మనం చేయడం వల్ల మన పితృదేవతలు కూడా అటువంటి లోకాన్ని పొందుతారట, తరిస్తారట, ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయట అందరికీ కూడా అని తెలియజేస్తున్నారన్నమాట. అయితే పితృదేవతలతో కల్పకోటి కల్పములు సహస్రముల కాలము బ్రహ్మ లోకంలో విరాజిల్లుతారట. అట్లా ఎన్నో ఎన్నో తరాలు కూడా తరిస్తాయట, అటువంటి ఫలితాన్ని పొందుతామట ఈ కాలంలో మనం చేసిన చిన్న దానం వల్ల. మరి ఇంకా ఏం చెప్తున్నారు నారదుల వారు అంటే అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతారట. మరి ఇలా చిన్న దానం చేసినా కూడా మరి ఇంకా అంత్యంలో బ్రహ్మజ్ఞాని అయి ముక్తిని పొందుతారట. అంటే ఇప్పుడు మనకు కొంతమంది చూస్తూ ఉంటాం కదా ఈ లోకంలో, ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, అత్యంత ధనవంతులై ఉంటారు, బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. అట్లా అటువంటి జన్మను పొందుతారు చిన్న దానం చేసినా కూడా అని చెప్తూ ఉన్నారు.
ఇంకా అసలు ఏం చేయాలట అంటే ఈరోజు బంగారం కొనాలి అంటారు కదా, బంగారం కొనడం కాదు, బంగారం దానం చేయాలట. బంగారం దానం చేసిన వారికి ఎన్నో జన్మల నుండి ఉన్న పాపాలు తొలగిపోయి వాళ్ళ పితరులు ఎంతోమంది ఉత్తమ లోకాలకు పొంది ఎప్పుడు ఎల్లకాలము తరిగిపోని అక్షయమైన పుణ్యంతో ఎప్పుడూ అక్కడే ఉంటారట. ఇక మళ్ళీ జన్మ తీసుకోరట, వాళ్ళు ముక్తిని పొందుతారనమాట. అంటే ఇక పుణ్యం అయిపోయినాక మళ్ళీ భూమి మీద జన్మించాల్సిన అవసరం అనేది రాదు వాళ్లకు. అటువంటి పుణ్యాన్ని పొందుతారట. అయితే కొన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో ఉండి మళ్ళీ భూమి మీద పుట్టే అవసరం అనేది రాకుండా అవుతుంది అట అలా చేసిన వాళ్లకు. ఇట్లా నరకంలోనున్న తమ పితరులు కూడా స్వర్గానికి చేరుకుంటారట వీళ్ళు చేసిన పుణ్యం వల్ల, వీళ్ళు చేసిన దానం వల్ల. అంటే వాళ్ళ పేరుతోని మనము ఏవైనా ధర్మం చేసినా, పెద్దలకు దానం చేసినా కూడా అటువంటి పుణ్యం కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అట్లా ముక్తిని పొందుతారు అని. మరి అట్లానే ఇంకా ఏం చెప్తున్నారంటే భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం చేస్తాడో అంత భూమిలోని రేణువులు, అంటే ఒక్కొక్క మట్టి రేణువు ఉంటుంది కదా, అన్ని రేణువుల వరకు బ్రహ్మ విష్ణు శివలోకాల్లో ఉంటారు. మనం ఎవరి భక్తులమైతే ఆ లోకానికి వెళ్తారు. బ్రహ్మ లోకానికి వెళ్ళే వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు, విష్ణువును పూజించే వాళ్ళు విష్ణు లోకానికి వెళ్తారు, శివభక్తులు శివలోకానికి పోతారట ఈరోజు దానం చేయడం వల్ల. అట్లా ఎట్లా అంటే ఎంత భూమి దానం చేస్తే ఆ భూమిలో ఉన్న మట్టి రేణువులు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు ఉంటారట అక్కడ, అంతటి పుణ్యం కలుగుతుందట. మరి ఇంకా ఏమంటున్నారంటే ఆ భూమి మీద పుట్టి సప్తద్వీపాధిపతి అవుతారట. మరి ఇంకా అతడు నిద్రించినచో బేరీ శంఖాది నినాదముల చేత మేల్కొల్పబడుతూ ఉంటాడట. అక్కడ ఆ లోకాలలో ఆయన స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. మరి సర్వధర్మపరాయణుడై సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితరులందరినీ స్వర్గానికి తీసుకువెళ్తాడట ఈ పూజలు చేయడం వల్ల. ఎన్నో ఏళ్ల నుంచి నరక బాధలు అనుభవిస్తున్న ఎన్నో తరతరాల పితరులు కూడా ముక్తిని పొందుతారట ఈ విధంగా భూదానం చేస్తే. ఇట్లా మరి జ్ఞాన మోక్షాన్ని ఇస్తారట. మరి స్వయంగా జ్ఞాని అయి అవిద్యను జ్ఞాన ఖడ్గంచే ఖండించబడుతుంది. పరమ వైరాగ్యాన్ని పొందుతారు, పరబ్రహ్మమును పొందుతారు. ఇటువంటి పుణ్యఫలములు ఎన్నో దీంట్లో చెప్పబడ్డాయి. ఈ నారద పురాణంలో, ఈ మత్స్య పురాణంలో దీని గురించి తెలుపబడింది పార్వతి. కాబట్టి ఈ విధంగా చేయాలి మరి అని చెప్తూ ఇంకా ఏమంటున్నారు అంటే ఈరోజు విశేషంగా మరి ఆ విష్ణుమూర్తికి చిన్న కృష్ణుడికి డోలోత్సవాన్ని చేస్తారు. అదేవిధంగా మరి గౌరీదేవికి డోలోత్సవాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్త్రీలు సౌభాగ్యం కోసము, సంపదల కోసము ఈ విధంగా చేయడం వల్ల ఈ అక్షయ తృతీయ నాడు వాళ్ళు ఆ పుణ్యము చేత సౌభాగ్యవతులు, ఐశ్వర్యవంతులు అవుతారు అని మనకు పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసిండనమాట. ఇదండి అక్షయ తృతీయ యొక్క పురాణాలలో ఉన్న ఐతిహ్యం. మరి దీన్ని బట్టి మనం ఏం చేయాలి? మరి పాపకర్మలు చేస్తే పాపకర్మలు అక్షయం అవుతాయట, పుణ్యకర్మలు చేస్తే పుణ్యకర్మలు అక్షయం అవుతాయి. కేవలము బంగారం కొనడము, తెచ్చుకోవడము, పూజించడం అనేదే కాదు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. కాబట్టి
ఈరోజు దీన్ని మీకు చెప్పడం జరిగింది. దీన్ని అనుసరించి ఇప్పుడు మనకు అక్షయంగా కావలసినవి ఏమిటి? ప్రతి మనిషికి విద్య కావాలి, జ్ఞానం కావాలి, ఆనందం కావాలి, ప్రేమ కావాలి, సంపదలు కావాలి, బంగారము కావాలి. కానీ ఇవన్నీ మనము ఎవరికి ఇతరులకు పంచినప్పుడే మనకు రెట్టింపు మనము పొందగలుగుతాము అక్షయంగా. కాబట్టి రేపు అందరూ కుటుంబ సభ్యులు చక్కగా ఆనందంగా మీకు ఇష్టదైవాన్ని పూజించుకొని చక్కగా ప్రేమాస్పదంగా ఒకరితో ఒకరు పిల్లలను ప్రేమతో చూడండి, పెద్దలను గౌరవించండి, వారి యొక్క ఆశీర్వాదాలు పొందండి. ఇదండి అక్షయ తృతీయ ప్రత్యేకత, విశేషాలు. మరి మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.